అకార్డింగ్ టు పురాణాస్ కలియుగం ఎండ్ అయిపోవడానికి ఇంకా 4,26,875 ఇయర్స్ ఉంది. అండ్ అది చాలా టెరబుల్ గా ఉంటుంది. నో వన్ విల్ బి రిలీజియస్, యాసిడ్ రైన్ స్టార్ట్ అవుతాయి, క్యానిబలిజం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇన్స్టాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఏ రీజన్ అండ్ పాయింట్ మాట్లాడకుండా బూతులు దెంగి దాన్ని రోస్టింగ్ అండ్ ట్రోలింగ్ అంటున్నారు. కనీసం అందులో జోక్ అయినా ఉంటదా అంటే ఉండదు, లేకి లత్తుకొరి క్రింజ్ ఉంటది అంతే. అండ్ ఇంకొంతమంది జనాలకి డబ్బులు ఇస్తున్నామని ఫేక్ వీడియోలు చేసి ఫాలోవర్స్ దింగుతున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటే చెప్పాలని ఉంది, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఇదంతా చూస్తుంటే కలియుగం అంతమైపోవడానికి వీళ్ళు చేసే రోత కూడా ఒక రీజన్ అయ్యేలా ఉంది. ఈ లవడా హుగ్గాల్ని మనం ఎలాగో ఆపలేం, బట్ ఆ క్రింజ్ వల్ల జనాల మీద పడే ఇంపాక్ట్ ని మన రోస్టింగ్ తో కంట్రోల్ చేయొచ్చు. అండ్ మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ వచ్చేలా చేయొచ్చు. సో గెట్ రెడీ టు విట్నెస్ అనదర్ క్రేజియస్ట్ వీడియో ఫ్రమ్ 301 Diaries, worst Instagram influencers 2.0. Humans, what have you learned? Programmed to beat you. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రోస్ట్ చేయబోయే స్పెసిమన్ లో నంబర్ 1 బిగ్ లికిత్ బి. ఆ బయోలో ఏంట్రా లీకానా లేకి అని పెట్టుకోరా, నువ్వు చేసే వీడియోస్ కి బా సెట్ అవుద్ది. సో బేసికలీ ఈ జిబ్రేష్ గడ్ గురించి చెప్పాలంటే రీల్స్ లో జనాల్ని రోస్ట్ చేస్తున్నా అని భ్రమలో బతుకుతూ ఉంటాడనమాట. ఏంటి? అవును, ఎందుకంటే ఇడి చేసేది రోస్టింగ్ కాదు, రోత. క్రింజు కూడా రక్తం కక్కుకొని చచ్చిపోయేలాంటి రోత. న్యూటన్ లంజ తెర్రిపోకువేంట్రా నువ్వు. ఆపిల్ పడితే పక్కన తీసి పడాలి కానీ కత్తలు తెంగకూడదు. అదనమాట ఈడు చేసే పెంటకి రోస్టింగ్ అని పేరు పెట్టాడు. దేవుడా. అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా. ఈ బిగ్ లిక్కిత్ గాన్ని వాడి క్రైటీరియాలోనే రోస్ట్ చేద్దాం. అదేంటంటే ఫేస్ టు ఫేస్ ఏదున్నా మనసులో అనుకుని బయటికి చెప్పేస్తారు. అలవాటే, ఇంకేం దాచుకుంటాం లోపల, కక్కేస్తుంటాయి అనిపిస్తుంది. అంత సింపుల్. ఈ పందికి ఆతులు పీకే పూకు నా కొడుకు నోటికేదొస్తే అది కక్కేస్తాడంట. ఈ రోజు నేను కూడా అదే చేస్తా. కానీ కంగారు పడకు, నీలా అమ్మల్ని అక్కల్ని తట్టను, కానీ నీ గుద్ద దెంగేస్తా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. బాబు ఫ్రంట్ బెంచర్స్ గుద్ద మూసుకొని వినండి. హాయ్, ఎస్ ఐమ్ బ్లడీ బ్యాక్ బెంచర్. మేము చదవము, ఏ నాలెడ్జ్ లేకుండా ఎగ్జామ్ కి పోతాం. స్లిప్పులు పెట్టో, కాపీ కొట్టో, ఏదో వచ్చేసి గుద్దబాల్ పాస్ అవుతాం. అబ్దుల్ కలాం గారు ఎప్పుడో చెప్పారా, ది బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద నేషన్ మే బి ఫౌండ్ ఆన్ ద లాస్ట్ బెంచెస్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అని. బట్ ఐఎమ్ డామ్ షూర్ దట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ సమ్ డిఫెక్టెడ్ స్పర్మ్ లైక్ యూ. మరి లేకపోతే ఏంట్రా, ఏ నాలెడ్జ్ లేకుండా ఎగ్జామ్ పాస్ అయిపోతాడంట. నీలాంటి లొచ్చగల్ల వల్లే నీట్ స్కాములు లాంటివి జరుగుతున్నాయి. రేపొద్దున్న సేమ్ ఇలానే ఏ నాలెడ్జ్ లేకుండా డాక్టర్ అయినోడి దగ్గరికి నీ పైల్స్ ఆపరేషన్ కోసం వెళ్తావు చూడు, వెనకాల ఆడు నీ గుద్దకు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఫ్రంట్ లో నీ పెచ్చకాయలు ప్యాక్ అయిపోతూ ఉంటాయిరా. అప్పుడు అర్థం అవుతుంది నాలెడ్జ్ లేకుండా పాస్ అవడం అనేది ఎంత వర్స్ట్ విషయమో. ఎర్రిపూక సిగ్గులేదురా. అండ్ ఈ ఆతుగడి యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే వీడి మీద వచ్చే ట్రోల్స్ అండ్ హేట్ కామెంట్స్ ని అస్సలు పట్టించుకోవడం అన్నట్టు ఉంటది. నేను చూసి నిజంగా నవ్వుకుంటా. కామెంట్ లో ఓకే తిట్టుకొని నీకు నిజంగానే ఆ ఫీలింగ్ ఉంటే కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావురా, కోతికి బ్లో జాబ్ ఇచ్చేటోడా. I was like 13 when I was 14 and then I found out I was 15 and then I turned 16 and right now I'm fucking 22. అయినా సరే నీ మొహం ఏంట్రా మోనాలిసా లాగా నున్నగా ఉంది. ఎవరైనా ఇడికి గడ్డం రావట్లేదేంటని అడిగితే ఏం రిప్లై ఇస్తాడో తెలుసా? అన్న నీకు గడ్డం రాదా? నాకు గడ్డం రాదు బ్రో, చెక్కగా నేను చెక్క లేకొట్టండి. పలుతోముకో. ఇంకొట్టమన్నానా? నీకు పలుతోముకో అన్నానా? అటు బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి వెళ్తా, అయితే నోట్లో వెళ్తావు. నీ పిల్ల పుట్లంచే. చూసారా, కమోడో డ్రాగన్ తో కామసూత్ర ప్రాక్టీస్ చేసేవాడు కూడా వేరే వాళ్ళ లుక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆడు పళ్ళు తోముకుంటాడు గానీ ముందెళ్ళి ఫేస్ సర్జరీ చేయించుకోరా, నీ మొహం చూడలేకపోతున్నావు. మరి లేకపోతే వాడి పళ్ళు గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా నీ లిప్స్ చూసుకున్నావేంట్రా? ఎలిఫెంట్ యాసెస్ వచ్చిన పెదాల్లా ఉంటాయి పూకు నా కొడక. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ ఆతుగాడు అమెజాన్ లో జాబ్ చేస్తున్నాడంట. మీరేం చేస్తుంటారు? రైట్ నౌ ఐ వర్క్ ఫర్ అమెజాన్. ఇప్పుడు అమెజాన్ లో జాబ్ అంటే ఏదో డెవలపరో డిజైనరో కాదు, అక్కడ బాత్రూమ్లు క్లీన్ చేస్తూ ఉంటాడు ఈ చిరుగోజగాడు. ఆ షిఫ్ట్ అయిపోయిన వెంటనే రోడ్డు పక్కన నుంచొని 10కి 10కి అందరికి బ్లో జాబ్లు ఇస్తూ ఉంటాడు.
అయినా నీ లిప్స్ చూస్తేనే అర్థం అవుతుందిరా నీ బిజినెస్ బాగా సాగుతుందని. హెన్రీ ద ఫస్ట్ పర్సన్ హు ఇన్వెంటెడ్ ఎగ్జామ్స్ అంట. అండ్ ఈ అబ్బా నీకు పని మొడ్డా లేదరా చెత్తలని చూడక. హెన్రీ గురించి తెలియదు గానీ నీకు మాత్రం నిజంగానే పని మొడ్డా లేదురా. అందుకనే రోస్టింగ్ పేరుతో ఇలాంటి రోత వీడియోలు చేస్తున్నావు. నిజం చెప్పరా, నీ వీడియోలు చూసి ఒక్కడైనా నవ్వుకుంటాడా? లేదు, తిరిగి నిన్నే బూతులు దెంగుతారు. అందుకే కదా కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాడు ఈ కశ్మిండే గాడు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అయినా ప్రతి వీడియోకి లవడాలో ఫిల్టర్ ఏంట్రా కెమెరా మీద కొట్టుకున్నట్టు తెల్లగా కనిపించాలని అంత ఇన్సెక్యూరిటీ ఉన్నోడివి వేరే వాళ్ళ లుక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా ముష్టినా కొడక? ఉందరా అసలు పూకా నీకు బుర్రుందా? సరే, చెయ్యాల్సిందేదో చేసావు. నువ్వు వేరే వాళ్ళ లుక్స్ గురించి మాట్లాడినప్పుడు జనాలు వచ్చి నీ లుక్స్ గురించి కూడా మాట్లాడతారు. అది యాక్సెప్ట్ చేసే మగతనం ఉంటే చెయ్యి, అంతేగాని కొజ్జానా కొడుకులాగా కామెంట్స్ ఆఫ్ చేసుకుంటావేంట్రా? చెక్క చెక్క. ఈ పాయింట్ మీద నిన్ను ఎన్నిసార్లు దెంగినా తప్పులేదురా. రే న్యూటన్ లంజ తెర్రిపోకు ఏంట్రా నువ్వు? యాపిల్ పడితే పక్కన తీసి పడాలి కానీ కత్తలు దెంగకూడదు. అయినా నువ్వే కదా అన్నావు ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అంత ఖాళీగా నువ్వు ఎర్రిపోక చేతికొచ్చిన ఈక్వేషన్ అని రాసి దెంగావు. చూసారా, సిచ్యువేషన్ అలా ఉంది. మరి పబ్లిక్ టాయిలెట్ లో ఫినైల్ దెంగేసి బ్లాక్ లో అమ్ముకునేటోడు కూడా వచ్చి న్యూటన్ ని తిడుతున్నాడు. అయినా నీ మొహం చూస్తేనే తెలుస్తుంది గుట్కాలో గన్నేరు పప్పు కలుపుకొని తినే గూట్లేగాడు అని. నీకేం అర్థమవుతుందిరా ఫిజిక్స్ అండ్ న్యూటన్ వాల్యూ గురించి? వెళ్ళి బి గ్రేడ్ భోజ్పురి సినిమాలు చూసి కొట్టుకో. అందులో కూడా హీరోయిన్ ని కాదు హీరోని చూసి కొట్టుకుంటాడు ఈ కొజ్జాగాడు. రే న్యూటన్ ఐన్స్టైన్ వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే ఇంకోటి ఉంటాడు ఎర్రిపోకు పైథాగరస్ అని. నీ అబ్బా ఎవ్వడరా నీకు సొల్లలాగా పైథాగరస్ సొల్ల మొట్ట తీరం కనిపెట్టమన్నాడు. వామ్మో, వీడి కాన్స్టిపేషన్ లాంటి కోపం చూస్తుంటే చచ్చిపోయిన ఐన్స్టైన్ కిందకి దిగి వీడిని దెంగేలా ఉన్నాడు. రే న్యూటన్ ఐన్స్టీన్ పెద్ద లంచొడుకులు లెక్కున్నారు కదరా మీరిద్దరు. కాదు పని మొడ్డ లేకుండా సొల్లలాగా నీ అమ్మ లవడాలో తీరంలో ఈక్వేషన్లు అన్ని కనిపెట్టి నా మొడ్డ గుడుస్తారు ఎందుకురా మీరు? ఏ బాబు బిగ్లికి ఎవరా నువ్వు? ఇందక్కడి నుంచి ఎవరినో తిడుతున్నావు కదా, అందులో ఒకడిని. ఐన్స్టీన్ లేలే కష్టం, కలర్ ప్యాలెట్ ఏం మ్యాచ్ అవట్లేదు. కలర్ ప్యాలెట్ నచ్చేది ఇలాంటి లవడాలో డౌట్లు స్కూల్లో వచ్చింటే ఇలాంటి వీడియోలు చేసుకునేవాడు కాదు కదరా. ఇలాంటి వీడియోలు చేసుకునేవాడు అసలు స్కూల్కి వెళ్ళే మొక్కమేనా వీడి? స్కూల్కి వెళ్ళే మొక్కమేనా? ఇంకొకసారి ఇలాంటి వీడియోలు తీసావు అనుకో, అకార్డింగ్ టు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇటు గుద్దమాలు దింగుతాం. సో ఇప్పుడు మనం బిగ్ లిఖిత్ గాడి ఫీమేల్ వర్షన్ ని చూడబోతున్నాం. స్వే గర్ల్ అంట. అవునండి, నేను దెంగే వరకు ఆగరండి, ఎవ్వరు వదలరండి ఇట్లాంటి వీడియోలు చేస్తే. బాబోయ్, ఈ పెద్దక్క డైరెక్ట్ గా మైనర్స్ నే తిడుతుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే గుద్ద కిందకి 25 వచ్చినట్టున్నాయి, కానీ బుర్రలో గుజ్జు మాత్రం పెరగలేదు. మీ వీడియోలు చూస్తుంటే ట్రోలింగ్ చేసినట్లేదు, మోషన్స్ పట్టుకున్న ముండలిద్దరు కలిసి కచేరీ పెట్టినట్టుంది. అయినా మీ డ్రెస్సింగ్ భలే ఉందక్క, హార్పిక్ యాడ్ వేసుకోవచ్చు. నీలం టాయిలెట్ కోసం, ఎరుపు బాత్రూమ్ కోసం. అరే లంచా కొడుక, కమెంట్ పెట్టినావు కదరా నేను ట్రోల్ చేస్తే. ఈ ఏషాలకి, ఈ లంచపు కేశాలకి అట్లానే ట్రోలింగ్ చేస్తాం, అర్థమవుతుందా? అరే లంజోడ్కా, వీళ్ళకున్న పీనట్ అంత పీతి బుర్రలో లంజోడ్కా అనే వర్డ్ తప్ప ఇంకేం ఉండదనుకుంటా. వీళ్ళ మెంటల్ కండిషన్ చూస్తుంటే త్వరలోనే ఎర్రగడ్డకి తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేలా ఉన్నారు. ఏందక్క ప్రాస్టిట్యూషనా? చేసుకో. నువ్వు వేసే జోకులకి ఎవరు నవ్వట్లేదని నీకు నువ్వే నవ్వేసుకుంటున్నావా అక్క? బాగుంది బాగుంది, నిజం బాగుంది. ఇలానే చేసుకుంటూ పోతే జనాలు నీకు పీబీఏ ఉందనుకుంటారు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అక్కడ జోక్ లేకపోయినా ఉన్నట్టు ఊహించుకొని పిచ్చి పూతరేకలా నవ్వడం. ఆ 2 రోజు కూడా ఎందుకు లవ్ చేస్తారో తెలుసు కదా. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. దీని అరే వీళ్ళ ప్రాబ్లం ఏంట్రా నాకు అర్థం కాదు. కామెంట్స్ చేయమంటారు కానీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటారు. కనీసం కామన్ సెన్స్ లేని కశ్మిండేగల్లా ఉన్నారు కదరా మీరు. ఆ బిగ్ లిఖిత్ గాడు అంతే, ఈ పెద్దక్క కూడా అంతే. వీళ్ళ బ్రెయిన్స్ ని బయటికి తీసి మార్కెట్ లో పెట్టామనుకో చాలా ఎక్కువ రేట్ కొనుక్కుంటారు. దాని మీనింగ్ వాళ్ళేదో తెలివైన వాళ్ళని కాదు, అన్యూజ్డ్ బ్రెయిన్స్ కదా, ఫ్రెష్ గా ఉంటాయి. ఇప్పుడు మన నెక్స్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఫేక్ నా కొడుకులు. వీళ్ళు జనాలకి డబ్బులు ఇస్తున్నామని షోదెంగి రీచ్ అండ్ ఫాలోవర్స్ ని దొబ్బుతున్నారు. అసలు ఈ పెంటంతా స్టార్ట్ చేసింది ఏజూడ్ గడు. ఇదంతా మీకు ఒక క్వాంటమ్ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనోడు చాలా రొమాంటిక్ గా ఫీల్ అయ్యి క్వశ్చన్ అడిగాడు. అన్న ఓయో రూమ్ పోవాలి, కాండం కొనాలి, ఒక 500 పంపివా తంబి. ఈ మెసేజ్ చదివిన తర్వాత మన పెద్దన్న ఆ నిబ్బాగాడికి డబ్బులు వేసేస్తాడు. అందుకే నువ్వు అడిగిన డబ్బులు పంపిస్తున్నావు. లేదా సీరియస్ పంపిస్తాను, సీరియస్. ఎగ్జాక్ట్ గా నువ్వు 500 అడిగావు కదా, పంపించా. ఇప్పుడు ఇస్తాడయ్యా మనోడు మోటివేషన్.
క్వశ్చన్. నువ్వు నన్ను అడిగింది అంత ఇంపార్టెంట్ కాదని నువ్వు ఫీల్ అయితే ఈ 500 నిజంగా అవసరం ఉండవు వ్యక్తి మీద ఖర్చు పెట్టి అది ఎంత గొప్ప విషయానికి ఖర్చు పెడతావో నీకే వదిలేస్తాను. నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా ఆడు కాండం ఎందుకు కొనుక్కుంటాడు? ఆ 500 ఎవడికో దారబోసి వితౌట్ కాండమే ఓయోకి వెళ్తాడు, కానీ వచ్చేటప్పుడు ఎయిడ్స్ తో పాటు వస్తాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. మరి లేకపోతే ఏంట్రా ఈ మొడ్డలో మోటివేషన్ నాకు? అదంతా కాదు గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్ద మనిషి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడా లేకపోతే చారిటీ నడుపుతున్నాడా నాకు అర్థం కాదు. చారిటీ అని కూడా అనలేము, నిజంగానే డబ్బులు ఇస్తున్నాడో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే జాపనీస్ పాన్ లాగా మొత్తం బ్లర్ చేసి పడదొబ్బాడు కదా, ఇంకేం తెలుస్తుంది. మైక్, జనాల్ని చాలా పగడబందీగా ఎర్రి పప్పల్ని చేస్తున్నావు మైక్. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వేసే పత్తాసాలని చూసి మార్కెట్ లోకి చాలా మంది పత్తి పూకులు దిగారనమాట. వాళ్ళల్లో నంబర్ 1 మిస్టర్ సన్నీ. అన్న ఇంటికి చుట్టాలు వచ్చిల్లు, పాల ప్యాకెట్ దేనికి మనీ లేవు, 100 రూపీస్ ఫోన్ పే చేస్తావా ప్లీజ్. ఇలా ఆన్లైన్ లోకి వచ్చి అడుక్కునే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ బెగ్గర్స్ అని అంటారు. చిచ్చే, సోషల్ మీడియాలో బేవర్స్ గా ఎక్కువైపోయారు. చుట్టాలు ఇంటికి వచ్చిందంటే వాళ్ళకి మర్యాద చేయాలి బ్రో, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే నువ్వు అడిగిన 100 రూపీస్ అయితే ఫోన్ పే చేస్తున్నా. మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి, బట్ దానికన్నా ముందు నా అకౌంట్ ఫాలో చేసి ఉండాలి. ఇందులో ప్రాబ్లం ఏముందిరా పోకెమాన్? వాళ్ళు అమ్మిచ్చిన 100 రూపాయలు సైడ్ చేసి నీ దగ్గర ఇంకో 100 రూపీస్ స్కామ్ చేశాడు ఆ నిబ్బాగాడు. ఆఖరికి ఒక నిబ్బాగాడి చేతిలో కూడా స్కామ్ అయ్యే నీలాంటి మా ఊర్లో ఏమంటారో తెలుసా? నో ఐక్యూ నాస్టీ నిరోధ్ అని అంటారు. బ్రో మా పిల్లని ఓయోకి తీసుకెళ్ళాలి, ఒక 2000 ఉంటే కొడతావా? నాకు ఓయో అంటే ఏంటిదో తెలియదు బ్రో, అందుకే నువ్వు అడిగిన 2000 అయితే నేను కొట్టట్లేదు, ఏమనుకోకు బ్రో. కొత్త మూసుకోరా, ఇందాకాడు 100 రూపీస్ అనగానే వెంటనే పంపేశావు. ఇప్పుడు ఇడు 2000 అడుగుతున్నాడు కదా, అందుకే అసలు ఓయో అంటేనే ఏంటో తెలియదంట. మస్త్ యాక్ట్ చేస్తున్నావురా చిన్న. నీకు అంతగా ఓయో గురించి తెలియకపోతే మా సాయిమణి గారిని అడుగు. ఓయోకి ప్రీమియం కస్టమర్, నీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? డ్రైయర్ కొనాలి, ఒక 100 రూపీస్ ఉంటే ఫోన్ పే చేయి బ్రో. డ్రైయర్ కి 100 రూపీస్ ఎందుకు బ్రో? రోడ్ సైడ్ 20-30 రూపాయలకి అమ్ముతారు కదా బ్రో, రోడ్ సైడ్ 20-30 రూపాయలకి అమ్ముతారు కదా. ఊరి నీ కొత్త నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. ఆ 20-30 రూపాయల డ్రాయర్లు వేసుకుంటే నీ బద్దలు 2 భాషింగాలు అయ్యి నిన్నే బోసడికే అని తిడతారా. అందుకే నేనేమంటానంటే సేవ్ యువర్ వట్టకాయ్ సో దట్ యువర్ వైఫ్ డజంట్ యూజ్ సమ్వన్ ఎల్సెస్ సొల్లకాయ్. సేమ్ ఇదే కేటగిరీలో ఇంకొక స్పెసిమెన్ ని చూద్దాం. అన్న 40 కింగ్ సిగరెట్ తాగాలని ఉంది బ్రో, ప్లీజ్ బ్రో. బ్రో నువ్వు 40 అడిగినావు సిగరెట్ కోసం, నేనైతే నీకు 100 కొడుతున్నా. సిగరెట్ డబ్బా కొనుక్కో బ్రో, సరేనా? దీనమ్మ ఈ చిరుకోసేగాడేంట్రా ఇలా ఉన్నాడు? ఒక సిగరెట్ అడిగితే డబ్బా మొత్తం కొనుక్కోమని మనీ సెండ్ చేసావు, ఇంకొకటి వచ్చి కాండం అడిగితే ఏకంగా లపాకినే బుక్ చేసేలా ఉన్నావే. చిచ్చి, ఇదేదో పెద్ద బ్రోకర్ పంచాయతీలా ఉంది. సిగ్గులేదురా? కానీ చూడ్డానికేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లా ఉన్నాడు. ఈ ఇలానే వదిలేస్తే బుక్ మై షో లాగా బుక్ యువర్ లపాకి అని ఒక యాప్ తయారు చేసి పడదొబ్బుతాడు. లవర్ లేదని ఫీల్ అవుతున్నా, ఫీల్ కి 200 సెండ్ చేయి బ్రో. ఏంటి ఫీల్ కి 200 సెండ్ చేయాలా? ఫీల్ కి డబ్బులు పంపడం ఏంట్రా నీ యబ్బా? రక్తం తాగేస్తా బ్రో. నీకు 200 కాదు 500 పంపిస్తా, ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. చూసారా అతి, ఆడు 200 అడిగితే మనోడు 500 సెండ్ చేశాడు. ఈ సొసైటీలో అతి చేసే ఆతుపుగ్గాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ప్రెసిడెంట్ ఇదిగో ఈడే. మరి లేకపోతే ఏంట్రా? ఆ నాటు నిబ్బాగాడు ఫీలింగ్ కి డబ్బులు అడగడమే ఓవర్ యాక్షన్ అనుకుంటే, ఈ జిగర్ తాండాగాడు వాడికంటే ఓవర్ యాక్షన్ చేసి ఎక్స్ట్రా డబ్బులు పంపాడు. ఈ రోజు ఫీలింగ్ కి డబ్బులు పంపాడు, రేపొద్దున ఎరెక్షన్ కి కూడా డబ్బులు పంపుతాడు. బ్రో నాది లేచింది బ్రో, డబ్బులు పంపు అంటే పంపిస్తాడు. వీళ్ళందరినీ చూస్తుంటే ఏజూడ్ లాగా వైడ్యూడ్ అని ఇంకొకటి పుట్టుకొచ్చేలా ఉన్నాడు. హే ఇది విను అన్నా, నాకు గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఓయోకి వెళ్ళడానికి డబ్బులు కావాలి, ఒక 5000 సెండ్ చేయి. నీ పేరు తెలుసుకుని నా గర్ల్ ఫ్రెండ్ వేసుకుంటా. చూడు తమ్ముడు, నేను నీ సొంత అన్నయ్యలు అంటోండి, అలాంటిది నీ గర్ల్ ఫ్రెండ్ తో పాటు నువ్వు ఓయోకి వెళ్తా అంటే నేనెందుకు డబ్బులు ఇవ్వను? 5000 కాదు 10,000 పంపిస్తావు, మంచి డీలక్స్ రూమ్ బుక్ చేసుకో. ఏ ఎవరు నువ్వు? నీ అబ్బా డబ్బులు ఇస్తావా? డబ్బులు ఎర్రిపోక. సేమ్ ఇలానే మొన్న మా కొడుకు డబ్బులు ఇచ్చావు, ఆ డోయోకి వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు ఎయిడ్స్ తో తిరిగి వచ్చాడు. అంకుల్ నిజంగా నాకేం తెలియదు అంకుల్. నువ్వే రోడ్డు మీద పెంకులు అమ్ముకునేటోళ్ళ ఉన్నావు, నేను నీకు అంకలా? నిజం అంకుల్, నా పేజ్ రీచ్ కోసం నేను 1,00,000 చెప్తాను, వాడికి డబ్బులు ఇచ్చినట్టు కూడా షో చేస్తాను. ఇవన్నీ పిల్లని భాగాలు నమ్మేసి నా కామెంట్ సెక్షన్కి వచ్చి అనా నాకు డబ్బులు, అనా నాకు డబ్బులు అని అడుగుతూనే ఉంటారు. ఏంటి? ఇలానే వీళ్ళందరినీ నిరపప్పని చేసి పేజీకి రీచ్ దెంగుతానే తప్ప నేను ఎవరికి డబ్బులు ఇవ్వను అంకుల్. మీ అబ్బాయికి ఎయిడ్స్ రావడానికి కారణం నేను కాదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే టీవీ 301 చేసిన స్టింగ్ ఆపరేషన్ లో వైడ్యూడ్ గాడే ఒప్పుకున్నాడు, వాడు పెద్ద ఫ్రాడ్, అందరిని ఎరుపుక్ చేస్తున్నాడని చెప్పి. ఇప్పుడు వాడి లొకేషన్ అందరికి చేరుతుంది, వచ్చి వాడి గుద్ద దెంగండి. అప్పుడు దాకా వాడిని ఎక్కడ పోకుండా నేను చూసుకుంటాను.
సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 50k లైక్స్ చేసేయండి మావా. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే 58% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ ని చూస్తున్నారు. ఫ్రీయే కదా మావా, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ తో ఈ ఇయర్ ఎండ్ కల్లా మనం ఎలా అయినా 500k కొట్టేద్దాం. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.